అమెరికాలో పుట్టిన పిల్లలందరూ అమెరికన్లే అంటూ సుప్రీంకోర్టు బల్లగుద్ది తీర్పు చెప్పడంతో ఆత్మరక్షణలో పడిన డొనాల్డ్ ట్రంప్ మరో ప్రతిపాదనతో సరికొత్త వివాదానికి సిద్ధపడుతున్నారు. గర్భవతులైన ఇతర దేశాల మహిళలను అమెరికాలో కాలోనకుండా నిలువరించడం ద్వారా జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న తన ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చునని ఆయన ఆలోచన. అమెరికాలో పుట్టే పిల్లల హక్కులకు సంబంధించిన వివాదం ఇకపై గర్భధారణ, ప్రయాణాలు, పౌరసత్వం, ఆ దేశంలో పర్యటించే లేదా ప్రవేశించే హక్కు ఇత్యాది అనేక అంశాల చుట్టూ తిరగవచ్చు. అత్యంత వివాదాస్పదమైన తన ఆదేశాలను కోర్టులు కొట్టివేస్తాయని ట్రంప్కు తెలియకపోదు. చట్టబద్ధంగా నడుచుకోవడం, న్యాయంగా వ్యవహరించడం ఆయనకు ముఖ్యం కాదు. తన రాజకీయ ప్రయోజనాల పరిరక్షణే ఆయనకు ప్రధానం. న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తింటున్నప్పుడల్లా ఆయన న్యాయమూర్తులను నిందిస్తూ తాను అమెరికాను గ్రేట్ చేయబోతుంటే వీరంతా అడ్డుపడుతున్నట్లుగా వ్యాఖ్యానిస్తుంటారు. తాను అనుకున్నది సాధించడానికి మరిన్ని అడ్డదారులు వెతుకుతుంటారు. అమెరికా పౌరులకు జన్మతః దఖలు పడిన హక్కులను వేరే తోవలో ఎవరెవరో వచ్చి తన్నుకుపోతుంటే అధ్యక్షుల వారు చూస్తూ ఊరుకోరు అని వైట్ హౌస్ ప్రతినిధి నుంచి ట్రంప్ అనుచరగణం వరకు అంతా చెబుతున్నారు. కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కడం కోసం అక్కడికి వెళ్లి ప్రసవించే వారి విషయంలో ఏమి చేయాలో, కఠినంగా ఎలా వ్యవహరించాలో తేల్చే పనైతే గట్టిగానే సాగుతోంది. అమెరికాలో ఏటా జరిగే ప్రసవాలతో పోల్చినప్పుడు ఈ బర్త్ టూరిజం బేబీల సంఖ్య అతి స్వల్పమే. అయినప్పటికీ అమెరికన్ల హక్కుల పరిరక్షణ కోసం తాను ఎంతటి తీర్పునైనా వమ్ము చేస్తానని చెప్పుకోవడం కోసం ఆయన రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూనే ఉంటారు. దేశాధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణం చేసిన మరుక్షణం ట్రంప్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అమెరికా ఔన్నత్యం, రాజ్యాంగ ఆశయాలు, ఆదర్శాలను ఏకరువు పెట్టారు. అమెరికా పౌరసత్వం గొప్పతనం, ఆ గడ్డ మీద పుట్టే ప్రతి ఒక్కరికి సర్వ హక్కులు దక్కుతాయన్న రాజ్యాంగ రూపకర్తల హామీలు, 14వ రాజ్యాంగ సవరణను పరిరక్షించాల్సిన తమ కర్తవ్యం గురించి లోతుగా విశ్లేషించారు. అమెరికాలో పుట్టినందుకు సర్వ హక్కులు సిద్ధించడంతో పాటు అక్కడి రాజకీయ వ్యవస్థల్లో స్వేచ్ఛగా భాగస్వామ్యం పొందేందుకు ఈ సవరణ వీలు కల్పిస్తోందని కూడా కోర్టు గుర్తు చేసింది. కార్యనిర్వాహక ఆదేశాలతో రాజ్యాంగ మౌలిక సూత్రాలను వమ్ము చేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాన్ని అది అడ్డుకుంది. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని ఎవరూ కాదనలేరని 14వ రాజ్యాంగ సవరణ ఆధారంగా నిగ్గు తేల్చి తదనంతర దేశాధ్యక్షులు సైతం అటువంటి సాహసానికి పూనుకోకుండా నిరోధించింది. దాన్ని రద్దు చేసే ఏ ప్రయత్నానికైనా ఉభయ సభల్లో 3/2 బలం కావాలి. రాష్ట్రాల ధృవీకరణకు సైతం హెచ్చు సంఖ్యాబలం అవసరం. ఇమిగ్రేషన్ నియమాల విషయంలో ఉన్న గందరగోళాన్ని, చీటికి మాటికి జరుగుతున్న మార్పులతో ఏర్పడిన మరింత అభద్రత గల వాతావరణాన్ని కోర్టు ఈ దెబ్బతో సరిచేసింది. ఈ తీర్పు అనేక దేశాల వారికి, ప్రధానంగా భారతీయులకు మేలు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న వలస సమూహాల్లో భారతీయ సంతతి జనాభా ఒకటి. H1B, L1, F1 ఇత్యాది అనేక రకాల వీసాలతోనూ అక్రమంగానూ ఆ దేశంలో నిత్యం బతుకు భయంతో ఉంటున్న లక్షలాది మందికి ఈ తీర్పు మంచి ఊరట. జన్మతః పౌరసత్వ హక్కుకు స్వస్తి పలకాలని కృతనిశ్చయంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు వేరు మార్గాల్లో, మారు రూపాల్లో తన పోరాటాన్ని ఎలాగూ కొనసాగిస్తూనే ఉంటారు. నవంబర్లో ఉన్న మధ్యంతర ఎన్నికలు ఆయనకు ఎక్కడలేని శక్తిని ఇస్తాయి. 2 సార్లు అభిశంసనకు గురై 40 అపరాధాలు రుజువైన ట్రంప్కు అవమానం కొత్తేమీ కాదు. అమెరికాను ఉన్నతంగా నిలబెడతానంటూ దానికి ఉన్న ఆ కాస్త విలువలను ఒలిచిపారేసే పనిలో ఉన్నారు ఆయన.